రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రతి సంవత్సరంలానే ఈ ఏడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంటగా వరి సాగు చేయడం జరిగింది. మీరు ఆంధ్రాలో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా కొన్ని చోట్ల వీని గింజ ఆల్రెడీ తయారవడం జరిగింది. కొన్ని చోట్ల ఇప్పుడే వీనుతుంది. ఒకవేళ మీరు ఈ సమయంలో ఎలాంటి పురుగు మందులు వాడుకోవచ్చు, ఎలాంటి తెగు మందులు వాడుకోవచ్చు ఒకసారి చూసుకుందాం. ఒకవేళ వరిలో మీకు రెక్కల పురుగు లేకపోతే కోరోజిన్ వాడుకోవచ్చు. ఒకవేళ మీకు రెక్కల పురుగు ఉందనుకోండి, కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ కానీ బైఫెంత్రిన్ కానీ వాడుకోవచ్చు. అది 500 గ్రామ్స్, ఇది 500 ml ఏదైనా వాడుకోవచ్చు. ఒకవేళ మనకు పురుగు మందుతో పాటు తెగులు మందు కొట్టుకుందాం అని అనుకున్నాడు అనుకోండి, ఒకవేళ మీకు ఇంకా ఈనలేదు, ఈ స్టేజ్లో ఉందనుకోండి, మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అవతార్ వాడుకోవచ్చు. అవతార్లో మనకు హెక్సాకోనజోల్ 4%, జీనప్ 68% ఉంటుంది. జీనప్ వల్ల మనకు జింక్ లోపం ఏదన్నా ఉంటే అది రికవర్ కావడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకు హెక్సాకోనజోల్ ఏంటిదని అంటే పాంపొడ తెగులు రాకుండా తోడ్పడుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఈనుంటే పొలం, అవతార్ బదులు మీరు హెక్సాకోనజోల్ వాల్డామైసిన్ కలిపింది వాడుకుంటే ఉత్తమం. హెక్సాకోనజోల్ వల్ల మనకు ముందుగా చెప్పినట్టు పాంపొడ తెగులు ఉంటే అది నివారణకు ఉపయోగపడుతుంది. వాల్డామైసిన్ ఏంటిదని అంటే ఒక యాంటీబాడీలా పనిచేస్తుంది. ఇది కాకుండా ఒకవేళ మీకు అగ్గి తెగులు గట్టిగా ఉంటే ట్రైసైక్లోజల్ 75%, మనం రోజువారీ భాషలో భీమ్ అని పిలుచుకుంటాం, అది వాడుకోవడం ఉత్తమం. ఇవి కాకుండా ఒకవేళ మీకు దోమ ఉంటే, మీకు దోమ రాకపోతే, ఒకవేళ దోమ అసలు నాకు రాలేదు, ఇప్పుడే పోయి చూసుకుంటే 4-5 దోమలు ఉన్నాయని అంటే అప్పుడు మీరు కొట్టే వాళ్ళది పెక్స్లాన్ వాడుకుంటే బాగుంటుంది. లేదు నాకు దోమ ఆల్రెడీ వచ్చింది, చూసుకుంటే దగ్గర 15-20 దోమలు ఉన్నాయని అనుకుంటే మీరు పైమెట్రోజన్ ఏ కంపెనీదన్నా వాడుకోవచ్చు. దీంతోపాటు ఒకవేళ మనము అడుగు మందులు కింద ఎరువు చూసుకుంటే ఇప్పుడు యూరియా ఒక కట్ట వాడడం మంచిది కాదు. ఎందుకంటే యూరియా వాడడం వల్ల మనం దోమను ఆకర్షించిన వాళ్ళని అవుతాం. దాని బదులు మనం యూరియా అరకట్టేసి పొటాష్ అరకట్ట వేసుకుంటే గింజ బరువు రావడానికి కూడా తోడ్పడుతుంది. మీకు ఒకవేళ 3 ఎకరాలు ఉంటే ఒక కట్ట యూరియా 3 ఎకరాలకు వాడుకోవచ్చు, పొటాష్ 3 ఎకరాలు వాడుకోవచ్చు. లేదు నాకు 1 ఎకరమే ఉందనుకుంటే అరకట్ట ఇప్పుడు వాడండి, అరకట్ట తర్వాత వాడండి. ఇవి ఇప్పటి వరకు మనం చేయాల్సిన యాజమాన్య పద్ధతులు. ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయగలరు, లేకపోతే కామెంట్ చేసినా మేము రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.